అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సమ్యు వ్లాగ్స్. ఇంకా ఈరోజు నేను మొన్న శ్రావణ శుక్రవారం 4వ వారం అన్నమాట పూజ చూపిస్తున్నాను. ఇది కూడా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాను. పొద్దున్నే లేచి పులిహోర, పాయసం, గారెలు అన్నీ చేసుకొని దేవునికి ప్రసాదంగా పెట్టుకున్నాను. ఇంకా ఆ రోజు గారెలు చేశాను కదా మార్నింగ్, ఇంకా ఈవినింగ్ వచ్చి దాన్ని పెరుగు వడ చేద్దామని ఆలోచన వచ్చింది. సో దానికోసం నేను హెరిటేజ్ కర్డ్ని తెచ్చుకున్నాను. ఈ కర్డ్తో చేస్తే పెరుగు చాలా కమ్మగా టేస్టీ బాగుంటుంది. అండ్ అది పెరుగు మనం ఇలా బీట్ చేసేటప్పుడు అది విరిగిపోకుండా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది అన్నమాట. మనకి పెరుగు వడ తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం సమ్మర్లోనే పెరుగు వడ చేసుకుంటాం, కానీ ఇంత చల్లగా ఉంది కదా వెదర్, అయినా కూడా నేను చేసుకున్నాను అంటే అది కేవలం హెరిటేజ్ కర్డ్ వల్లనే. ఎందుకంటే దాని టేస్ట్ అలా ఉంటుంది అన్నమాట. అద్భుతంగా ఉంది. సో నేను ఇప్పుడు పెరుగు వడ చేసుకోవడానికి ముందు వడలని వేసుకుంటున్నాను. ముందుగానే నేను రుబ్బి పెట్టుకున్నాను ముద్దని. దాన్ని తీసుకొని వడలుగా చిన్న చిన్న వడలుగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. వడపిండి ఎప్పుడు కొంచెం గట్టిగానే ఉండాలి. అందులో నేను బొంబాయి రవ్వ, కొద్దిగా వరిపిండి కూడా వేసుకున్నాను. ఇంకా సాల్ట్ కూడా వేసుకొని ఇలా వడలుగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. నిజంగా చాలా బాగా వచ్చాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మనం ఏదైనా పండగలకి మనం మధ్యాహ్నం పులిహోర, ఇలా పాయసం ఇలా తింటాం కదా, కానీ పెరుగు తినలేము కదా మధ్యాహ్నం. సో మనకి ఈవినింగ్ అయ్యేసరికి కొద్దిగా ఒంట్లో వేడిగా ఉన్నట్టుగా ఉంటుంది. సో దానికి మనం ఇలా పెరుగు వడ తింటే ఒంట్లో కూడా చల్లదనం వస్తుంది, బాగుంటుంది. ఇలా నేను వేపుకున్నాను అన్నీ. ఇంకా ఇప్పుడు ఒక బౌల్లో నేను కొద్దిగా పెరుగు వేసుకున్నాను. ఇంకా ఇక్కడ 2వ వాయ కూడా వేసుకున్నాను నేను గారెల్ని. టోటల్గా నాకు ఒక 8 గారెలు వచ్చాయి. గారెలు ఎప్పుడు కొంచెం బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ షేడ్లో మనకి వస్తాయి, అలాంటప్పుడు తీసేయాలి. కొంచెం బాగా వేపుకుంటే లోపల పిండి ఇలాగా లేకుండా చాలా ఫ్లఫీగా బాగుంటాయి గారెలు. ఇలా నేను గారెలన్నిటినీ ఫ్రై చేసుకున్నాను. ఇలా వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు పెరుగుని నేను సపరేట్గా తీసుకున్నాను కదా, దాన్ని నేను బీట్ చేసుకుంటున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని, కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని బీట్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేయొద్దు, పలుచగా అయిపోతుంది. చాలా లైట్గా వాటర్ వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇంకా నేను దీనికి తాలింపు పెట్టుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాను. తర్వాత తాలింపు కోసం ఒక చిన్న కళాయిని పెట్టుకొని నేను ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో పోపుగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కొద్దిగా పసుపు వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేయండి. హెరిటేజ్ కర్డ్తో ఇలా
మన ఇంట్లో తయారు చేసుకునే కర్డ్ అయితే కొద్దిగా పులుపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ హెరిటేజ్ కర్డ్ ఎప్పుడు అంత వేరంగా పులుపు అవ్వదు. సో ఇలా పెరుగు వడ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా కూడా వస్తుంది. ఇంక నేను ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ముందు బాగా ఫ్రై చేసుకొని, అది ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి ఎప్పుడు బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే కారం అంతా ఆయిల్కి పట్టేసుకుంటుంది. అప్పుడు మనం ఎందులో వేసుకున్న కారంగా ఉంటుంది. పచ్చిమిర్చి ఎక్కువ ఫ్రై అయితే మంచిది అన్నమాట. ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత నేను కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకున్నాను. ఇంకా దించేసి ఈ పెరుగులో కలిపేసుకోవాలన్నమాట. ముందుగా బీట్ చేసుకున్నాం కదా, ఈ పెరుగులో కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిక్చర్ని బాగా కలిపేసి సాల్ట్ కూడా మనం చూసుకోవాలండి. ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ మరీ ఎక్కువ ఉండొద్దు. కొద్దిగా లూజ్గా కలుపుకున్నా కూడా మనం వడలు ఎప్పుడైతే వేస్తామో అదంతా పీల్చుకొని టైట్గా అయిపోతుంది. సో ముందు వడల్ని ఇలా వాటర్లో డిప్ చేసి కొంచెం ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇవి మజ్జిగలో వేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే ఏంటంటే ఆయిల్ తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇలా కొద్దిగా వాటర్లో తడిపి వేస్తే అంత అనిపించదు. మీరు ఇలా అన్నీ వేసుకొని ఈ పెరుగు అంతా బాగా దాని మీద కూడా ఇలా వేసేసుకొని బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు తినండి. ఇప్పుడు తినకూడదు, ఇప్పుడు అది బాగా పీల్చుకొని టైట్గా అయిపోతుంది అన్నమాట. పెరుగు అన్నది టైట్గా అవుతుంది. అప్పుడు తింటే చాలా బాగుంటుంది. చాలా హెల్తీ డిష్ అండి ఇది, తప్పకుండా ట్రై చేయండి. అదండి ఫైనల్గా అవుట్పుట్. ఇంకా నేను దాని మీద కొద్దిగా సేవ్ ఉంది, ఆ సేవ్తో నేను సర్వ్ చేసుకున్నాను. లుక్ అయితే అదిరిపోయింది కదా. సో అదండి ఈరోజు బ్లాగ్. ఎంతో టేస్టీగా ఉండే హెరిటేజ్ కర్డ్తో పెరుగు వడ, తప్పకుండా అందరూ ట్రై చేయండి. మళ్ళీ నా వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్. ఇంకా ఈరోజు నుంచి బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయిపోతుంది, అందరూ తప్పకుండా చూడండి. బాయ్.